ఉమ్, ఉమ్, ఉమ్. అదే చాలా చక్కగా వివరించారు మాతాజీ గారు. అందరికి చప్పట్లు కొట్టండి. అలాగే స్వప్న మాతాజీ గారు కూడా చాలా మంచిగా మనకు భక్తి పాట పాడారు. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు మీన మాతాజీ గారు చెప్పేది ఏమంటే, ఇప్పుడు వచ్చి మనకు ప్రసాదం తీసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి మీరు ఇంట్లో పొద్దున్నే పలహారం కొంచెం తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. పాలో పండ్లో ఏదో తీసుకొని వస్తే కొంచెం తీసుకొని వస్తారు. అలాగే ఇక్కడికి మాతాజీ చెప్పినట్లు మనందరికీ ఒక మంచి అవకాశం దొరికింది. శ్రీనప్ప సారు, శ్రీరాములు సారు, శ్రీనివాస్ సారు వాళ్ళందరూ ప్రోద్బలంతో మనం ఇక్కడికి వచ్చినాము. సాధు సంఘం అని చెప్పిందే ఇదే మనందరికీ ఒక మంచి అవకాశము. భక్తిలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అంటూ ఉండదండి. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భక్తి ఉంటుంది. ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్న పుణ్యం వల్లనే మనం ఈరోజు ఈ గుడిలో కూర్చొని ఉన్నాం. మనం ఎవరు కలిసినా కూడా అది ఏదో ఒక బంధం అనేది ఏదో ఒక జన్మలో ఉంటుంది. ఆ బంధం వల్లనే మనం ఈరోజు అందరూ కలుసుకున్నాము. ఈ సత్సంగం ద్వారా మనము భక్తి పెంపొందించుకుంటున్నాము. కాబట్టి ఈ కలియుగంలో ఏమంటే మనము పెద్ద పెద్ద హోమాలు చేయలేము, యజ్ఞాలు చేయలేము. అవంతటికి ఎంతో ద్రవ్యం కావాలి. మన దగ్గర అంత ఉండకపోవచ్చు. కలియుగంలో మనకు ఆయుష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 100 సంవత్సరాలే. మనకు త్రేతాయుగంలో 1,00,000 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 10,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు. మళ్ళీ ఒక 0 తీసేస్తే త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, తర్వాత ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు. మనకు ఇప్పుడు వచ్చేసరికి ఒక 0 తీస్తే 100 సంవత్సరాలు అలాగా. సో దానికి కూడా ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఉన్న చాలా తక్కువ సమయంలో మనము చేయవలసింది ఏమంటే, బాల్యంలో మనకి ఏం చేస్తున్నామో మనకే తెలియదు. కాబట్టి అదంతా కొంచెం వేస్ట్ అయిపోతుంది. తర్వాత యవ్వనం వచ్చిన తర్వాత ఏదో మనకు జాబ్స్, ఇది అది, వృత్తి విద్య ఇవన్నీ వెళ్ళిపోతుంది. మళ్ళీ మధ్య వయసు వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉన్న పనులు చేసుకోవడానికి ఇవే సరిపోతాయి అన్నమాట. మళ్ళీ లాస్ట్లో వచ్చినాక అన్న భగవంతుని మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారంటే, మనం చిన్నప్పటి నుంచే ప్రయత్నం చేయాలి భగవంతుని గురించి తెలుసుకోవడానికి. ఒక పువ్వుని మనము ఎలా అయితే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇస్తామో అలాగే మనం కూడా మనం తెలుసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా భగవంతుల్లో చెప్పాలన్నమాట. అలాగే ఇప్పుడు మనము భావనతో మనము భగవంతుని ప్రార్థించాలి కలియుగంలో. అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ బృందావనం వెళ్ళాలనుకున్నాము, లేదు వారణాసి వెళ్ళాలనుకున్నాము, కానీ మనకు టైం లేదు, లేదా ఆర్థిక స్తోమత లేదు. కానీ కలియుగంలో ఉన్న గొప్ప అవకాశం ఏమంటే, మనము వెళ్ళాలి అని అనుకుంటేనే ఆ వెళ్ళిన ఫలితాన్ని మనకు భగవంతుడు ఇచ్చేస్తాడనమాట. అది చాలా ఎంత సులభం. మనకు ఎంతో కష్టాలు, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినాడు విశ్వామిత్రుడు. అవన్నీ మనం ఇప్పుడు చేయలేము. ఆ ధ్యాన యోగంలో కూర్చోవడానికి 8 సంవత్సరాలు పడుతుంది. అవన్నీ మనం చేయలేము. కాబట్టి కలియుగంలో భావంతో మనము ఎలా చేస్తే ఆ భగవంతుడు మనకు అనుకూలంగా ఇస్తాడు. ఒక భక్తుడు ఉన్నాడండి. ఆయన ఏంటంటే ఏమి అర్పించుకోలేడు భగవంతుడికి, ఆయనకి ఏమీ లేవు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, మనసులో కూర్చొని ఒక పూరి గుడిసెలో కూర్చొని నేను ఈరోజు స్వామికి అర్పిస్తున్నాను, ఒక పాయసం చేసి అర్పిస్తున్నాను అనుకొని మనసులోనే బియ్యం తెచ్చి ఉడకబెట్టి దాంట్లో బెల్లం వేసి, తర్వాత మంచి జీడిపప్పు వేసి, కిస్మిస్ వేసి అన్నీ బాగా ఉడకబెట్టి చూస్తున్నాడు అనమాట. మనసులో ఊహించుకుంటున్నాడు. ఊహించుకొని ఒకసారి అవును సరిగ్గా కాలిందా లేదా అని ఏలు పెట్టాడని చూశాడంట, ఉడికిందా లేదా అని చూశాడంట. చూస్తే సడన్గా మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి చూసేసరికి ఆయన ఏలంతా బొబ్బలు ఎక్కిపోయినాయంట. అంటే ఏమంటే మనం ఎంత భావంతో మనం ఆలోచిస్తామో అది నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడనమాట. అది మనకు నిజంగా జరుగుతుంది. కాబట్టి మనకు ఆర్థిక స్తోమత లేదు అని ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. మనకు వయసు లేదు, భక్తి లేదు అనుకోకూడదు. మనకు ఉన్న దాంట్లో మనము ఎంతో కొంత మనము ప్రతినిత్యము
సాధు సంఘం ద్వారా కానీ మనకు వీలైనంత ద్వారా కానీ నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ కీర్తించుకుంటూ ఉండాలన్నమాట. ఆ భావంతోనే ఒక చిన్న గేయం మా భగవంతుడిది ఒకటి పాడతాను మీ అందరి అనుమతితో. మనం అందరూ పాడదాము. ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద. ఆ ఏడు కొండలలో కొలువైన వెంకన్న, ఆ ఏడు కొండలలో కొలువైన వెంకన్న, మా మొరను వినరావా గోవింద గోవింద. మా మొరను వినరావా గోవింద గోవింద. తిరుమల వాస రావా శ్రీ వెంకటేశ రావా, తిరుమల వాస రావా శ్రీ వెంకటేశ రావా. మా మొరను వినరావా గోవింద గోవింద. కలియుగాన శ్రీనివాసునిగా భువిలోన వెలిసావా, కలియుగాన శ్రీనివాసునిగా భువిలోన వెలిసావా. మా పైన నీ కరుణ చూపించు ఓ దేవా, మా పైన నీ కరుణ చూపించు ఓ దేవా. భక్తవత్సల రావా భాగవత ప్రియ రావా, హరినారాయణ రావా ఆపద్బాంధవ రావా. తులసి దళాలు తెచ్చేము మాలలు కట్టి వేసేము, తులసి దళాలు తెచ్చేము మాలలు కట్టి వేసేము. మమ్ము ఏలే ఓ స్వామి భక్తితో వేడేము ఓ దేవా. పద్మావతి ప్రియ రావా పరంధాముడ రావా, పురాణ పురుష రావా పుండరీకాక్ష రావా. ఆ ఏడు కొండలలో కొలువైన వెంకన్న, ఆ ఏడు కొండలలో కొలువైన వెంకన్న. మా మొరను వినరావా గోవింద గోవింద. మా మొరను వినరావా గోవింద గోవింద. గోవింద గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. ధన్యవాదాలు.